హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు రాజ్యాలు రాజవంశ స్థాపకులు అనమాట. అంటే ఏ రాజవంశాన్ని ఎవరు స్థాపించరు, ఏ కారణంగా స్థాపించరు, ఏ టైం పీరియడ్ లో స్థాపించరు అని చెప్పేసి తెలుసుకుందాం. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పానంటే నంద వంశం గాని, ఖిల్జీ వంశం గాని, తుగ్లక్ వంశం గాని, శిశునాగ వంశం గాని, నాగవంశం గాని, శాతవాహనుల వంశం గాని, మౌర్య వంశం గాని, గుప్త వంశం గాని, సేన్ వంశం గాని, లోడి వంశం గాని, అంటే ఈ వంశాలన్నీ ఎవరు స్థాపించరు, ఏ రకంగా అంటే నేను చెప్పేది మూల పురుషుడు అంటలేదు, వంశ స్థాపకుడు అనమాట. మూల పురుషుడు వేరే, వంశ స్థాపకుడు వేరే. సో ఈ ఖచ్చితంగా ఇందులో నుంచి 2 మార్కులు వస్తాయి. ఎలా అంటే ఇటు వంశాలు ఇచ్చి వంశ స్థాపకులను ఇచ్చి జతపరచబడ్డాడు అనమాట. సో ఇది నెగ్లెక్ట్ చేయకండి. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే ఈ వీడియో చూస్తే మీకు రివిజన్ అవుతుంది. తెలియకపోతే ఖచ్చితంగా నేను నోట్స్ చూపిస్తాను. అందులో ఉన్న సేమ్ అలాగే మీరు రాసుకోండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లాస్ట్ దాకా చూడండి. రాజ్యాలు స్థాపకులు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బానిస వంశం యొక్క నిజమైన స్థాపకుడు ఎవరు? 4 ఆప్షన్లు అనమాట ఇవి. 1 ఇల్తుత్మిష్, 2 కుతుబుద్దీన్ ఐబక్, 3 అలావుద్దీన్ ఖిల్జీ, 4 చంద్రగుప్త. వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇల్తుత్మిష్ అనమాట. దీని వివరణ ఏంటంటే ఇల్తుత్మిష్ ను బానిస వంశం యొక్క నిజమైన స్థాపకునిగా చెప్పబడింది. ఎందుకంటే కుతుబుద్దీన్ ఐబక్ మరణం తర్వాత ఇల్తుత్మిష్ 1210 ADలో ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించాడు. కానీ ఢిల్లీ పాలకుడిగా మారేందుకు ముందు ఇల్తుత్మిష్ తను ఒక బనాదాము అనే రాజుగా ఉన్నాడు అనమాట. కానీ ఇక్కడ గమనించింది ఏంటంటే బానిస వంశం యొక్క నిజమైన స్థాపకుడు ఎవరంటే మాత్రం ఇల్తుత్మిష్ అవుతాడు. కానీ బానిస వంశం యొక్క స్థాపకుడు ఎవరంటే మాత్రం ఖచ్చితంగా కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. ఇలా 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఏంటంటే ఖిల్జీ వంశాన్ని స్థాపించిన వాడు ఎవడు? 4 ఆప్షన్లు ఏంటి అంటే 1 ఇల్తుత్మిష్, 2 కుతుబుద్దీన్ ఐబక్, 3 అలావుద్దీన్ ఖిల్జీ, 4 జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. సో ఫ్రెండ్స్, మీకు దీనికి ఆన్సర్ తెలిస్తే వీడియో పాజ్ చేసి కింద కామెంట్లో చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అనమాట. వివరణ చూసుకుంటే జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ వంశాన్ని స్థాపించిండు. కానీ అతను తన జీవితాన్ని ఒక సైనికుడిగా ప్రారంభించినమాట. ఇప్పుడు నేను చెప్పే ఒక 21 వంశాలలో ఈ ఖిల్జీ వంశం మీకు ఖచ్చితంగా గుర్తుకుంటుంది. ఎందుకంటే ఈ ఒక్కడు మాత్రమే తన జీవితాన్ని ఒక సైనికుడు ప్రారంభించిండు. ఎప్పటి నుంచి ఎప్పటికంటే 1296 ADలో ఖిల్జీ వంశం స్థాపించిండు. 3వ క్వశ్చన్ ఏంటంటే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే చంద్రగుప్త, 3 సముద్రగుప్త, ఫస్ట్ చంద్రగుప్త, 2 సముద్రగుప్త, 3 పుష్యమిత్ర, 4 శుంగ వాసుదేవ్. సో ఇలా కరెక్ట్ ఆన్సర్ ఏందో మీకు తెలిస్తే వీడియో పాజ్ చేసి చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే చంద్రగుప్త. వివరణ చూసుకుంటే మౌర్య వంశం ప్రాచీన భారతదేశంలో శక్తివంతమైన రాజ్యవంశం. మౌర్య వంశం 137 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించింది. అది ఎప్పటి నుంచి అంటే 321 to 185 BCలో. దీని స్థాపకులు చంద్రగుప్త మౌర్యుడికి మరియు ఆయన మంత్రి చాణక్యకు దక్కిందనమాట. అంటే ఏంటిది క్రెడిట్ అనమాట. అంటే దీన్ని స్థాపించిన క్రెడిట్ మొత్తం చంద్రగుప్త మౌర్యునికున్న తన మంత్రి చాణక్యునికి దక్కిందనమాట. 4వది వచ్చేసి శుంగ వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? ఇందులో 4 ఆప్షన్లు ఏంటిది? చంద్రగుప్త, సముద్రగుప్త, పుష్యమిత్ర శుంగ, ఇంకోటి వాసుదేవ్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్త అనమాట. శృంగ వంశాన్ని 187 BCలో పుష్యమిత్ర శుంగ బృహద్రథుడిని హత్య చేసి స్థాపించిండు. ఎవరు చంపి? బృహద్రథుడిని చంపి స్థాపించినమాట. ఇక్కడ నుంచి దాదాపు అన్ని అక్కలను చంపి ఇంకొకరు రాజ్యం అంటే ఉంటాయి. 5వది కన్వ వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ చూసుకుంటే చంద్రగుప్త 1, సముద్రగుప్త 1, పుష్యమిత్ర 1, వాసుదేవ్ అనమాట. ఇలా మీకు ఆన్సర్ ఇస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వాసుదేవ్ అనమాట. అయితే కన్వ వంశాన్ని వాసుదేవుడు 75 BCలో శుంగ వంశ చివరి రాజైన దేవభూతిని హత్య చేసి స్థాపించాడు. ఇలా 6 చూసుకుంటే రాష్ట్రకూట వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? ఇలా ఆప్షన్లు దంతిదుర్గ 1, సముద్రగుప్త 1, పుష్యమిత్ర శుంగ 1, వాసుదేవ్ 1. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దంతిదుర్గ అనమాట. అయితే దీని వివరణ చూసుకుంటే రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని దంతివర్మన్ లేదా దంతిదుర్గ స్థాపించాడు. అంటే దంతివర్మన్ అని కూడా కొన్ని బుక్కులలో ఉంది, అందుకే రాశాను. అయితే రాష్ట్రకూట వంశానికి చెందిన కృష్ణ 1 ఎల్లోరాలో ప్రసిద్ధి కైలాస మందిరాన్ని నిర్మించిండు. ఎవరు ఫ్రెండ్స్? కృష్ణ 1 ఎల్లోరా ప్రసిద్ధి కైలాస గుహల్లో మందిరాన్ని నిర్మించిన అనమాట. రాష్ట్రకూట వంశానికి చెందిన కృష్ణ 1 ఎల్లోరాలో ప్రసిద్ధి కైలాస మందిరాన్ని నిర్మించింది, గుర్తుపెట్టుకోవాలి. ఇలా 7వది ఏంటంటే పాల వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? ఇలా ఆప్షన్ చూసుకుంటే
దంతిదుర్గ ఒకటి, సముద్రగుప్త ఒకటి, గోపాల ఒకటి, వాసుదేవ్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గోపాల. అయితే పాల వంశాన్ని గోపాల 1 గౌర్ ఉత్తర బెంగాల్ స్థాపించినట్టు. ఎక్కడంటే బెంగాల్లో స్థాపించిండు. ఈ వంశం సుమారు 4 శతాబ్దాలు బెంగాల్, బీహార్పై పాలన చేసింది. దీని రాజధాని ముంగేర్ అనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇదే విధంగా మీరు రాసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. 8 వచ్చేసి సేన్ వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ చూసుకుంటే విజయసేన ఒకటి, సముద్రగుప్త ఒకటి, గోపాల్ ఒకటి, వాసుదేవ్ అనమాట. ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్లో చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విజయసేన అనమాట. వివరణ చూసుకుంటే విజయసేనును నిజమైన సేన్ వంశ స్థాపకుడిగా భావిస్తారు. ఆయన తన వంశంలో మొదటి ముఖ్యమైన పాలకుడు అనమాట. ఈ సేన్ వంశంలో ముఖ్యమైన పాలకుడు ఎవరు? విజయసేన అనమాట. అయితే 9వ ఏంటంటే లోడి వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ చూసుకుంటే విజయసేన ఒకటి, బహుళాల్ లోడి ఒకటి, గోపాల్ ఒకటి, వాసుదేవ్ ఒకటి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బహుళాల్ లోడి అనమాట. వివరణ చూసుకుంటే లోడి వంశం ఢిల్లీ సుల్తానేట్ చివరి వంశం. లోడి వంశం ఢిల్లీ సుల్తాన్ చివరి వంశం ఫ్రెండ్స్. దీనిని బహుళాల్ లోడి స్థాపించాడు. 1451 ఏడీలో బహుళాల్ లోడి సయ్యద్ వంశ చివరి రాజును తొలగించి లోడి వంశాన్ని స్థాపించాడు. ఎవరిని తొలగించారు? లోడి వంశం ఢిల్లీ సుల్తానేట్ చివరి వంశం. దీని బహుళాల్ లోడి స్థాపించాడు. 1451 ఏడీలో బహుళాల్ లోడి సయ్యద్ వంశం చివరి రాజును తొలగించి లోడి వంశాన్ని స్థాపించిండు. సో గుర్తుపెట్టుకోవాలి. 10వ చూసుకుంటే సంగమ వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? 1ది విజయసేను, 2ది బహుళాల్ లోడి, 3ది హరిహర మరియు బుక్కరాయ, 4వది వాసుదేవ్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే మీకు కామెంట్లో చెప్పండి వీడియో పాజ్ చేసి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హరిహర మరియు బుక్కరాయలు అనమాట, ఇద్దరు సోదరులలో. వివరణ చూసుకుంటే విజయనగర సామ్రాజ్యంలో సంగమ వంశాన్ని 14వ శతాబ్దంలో హరిహర 1 మరియు బుక్కరాయ 1 అనే ఇద్దరు సోదరులు అంటే అన్నదమ్ములు అనమాట స్థాపించారు. 1336 ఏడీలో హరిహర 1 సంగమ వంశ పాలకుడు అయ్యాడనమాట. సో ఫ్రెండ్స్ గుర్తుంది కదా, ఎవరు సంగమ వంశాన్ని స్థాపించింది? హరిహర మరియు బుక్కరాయ సోదరులు. 11 వచ్చేసి మొఘల్ వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ చూసుకుంటే విజయసేన ఒకటి, బాబర్ ఒకటి, షాజహాన్ ఒకటి, వాసుదేవ్ అనమాట. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి వీడియో పాజ్ చేసి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాబర్ అనమాట. ఈ వంశం దాదాపు భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించింది. అయితే 1526 ఏడీలో బాబర్ ఢిల్లీలోని మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిండు. సో గుర్తుంది కదా, ఈ వంశం దాదాపు ఎన్ని సంవత్సరాలు? 200 సంవత్సరాలు పరిపాలించింది. ఎప్పుడు స్థాపించిండు? ఏ ఇయర్లో అంటే 1526 ఏడీలో. ఇంకోటి చౌహాల్ వంశాన్ని స్థాపించింది ఎవరు? అయితే చూసుకుంటే ఏంటంటే వాసుదేవ్ చౌహాన్ ఒకటి, బాబర్ ఒకటి, షాజహాన్ ఒకటి, వాసుదేవ్ అనమాట. ఇలా కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వాసుదేవ్ చౌహాన్ అనమాట. వివరణ చూసుకుంటే ఈ వంశం స్థాపకుడు రాజు వాసుదేవ్ చౌహాన్ ను భావిస్తారు. కానీ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం చౌహాన్ వంశం జైపూర్ సమీపంలోని సాంబార్ సరస్సు, పుష్కర్ ప్రాంతం మరియు అమేర్ నగరంలో నివసించేవారని తెలుస్తుంది. సో గుర్తుంది కదా, చౌహాన్ వంశాన్ని స్థాపించిన ఎవరు? వాసుదేవ్ చౌహాన్ అనమాట. 13 వచ్చేసి ఏంటంటే పరమార్ వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? ఇందులో 4 ఆప్షన్లు ఏంటంటే వాసుదేవ్ చౌహాన్ ఒకటి, బాబర్ ఒకటి, ఉపేంద్ర రాజ్ ఒకటి, వాసుదేవ్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఉపేంద్ర రాజ్ అనమాట. వివరణ చూసుకుంటే 9వ శతాబ్దం ప్రారంభంలో నర్మదా నది ఉత్తర భాగంలోని మాల్వా ప్రాంతంలో పరమార్ వంశాన్ని ఉపేంద్ర రాజ్ లేదా కృష్ణరాజ్ స్థాపించాడు. అయితే ఈ ఉపేంద్ర రాజుని కృష్ణరాజ్ అని కొన్ని బుక్లో ఉన్నాయి, అందుకే రాశాను అనమాట. ఇది ఎక్కడంటే పురాతన అవంతి అనమాట. ఏ ప్రాంతంలో? పురాతన అవంతి. సో ఫ్రెండ్స్ 14వది సోలంకి వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ చూసుకుంటే వాసుదేవ్ ఒకటి, ముల్రాజ్ ఒకటి, ఉపేంద్ర రాజ్ ఒకటి, వాసుదేవ్ చౌహాన్ ఒకటి. ఆన్సర్ ఏంటంటే ముల్రాజ్ అనమాట. అయితే గుజరాత్లోని సోలంకి వంశాన్ని ముల్రాజ్ 1 స్థాపించాడు. కానీ ఈ ముల్రాజ్ 942 నుంచి 945 ఏడీ వరకు పరిపాలించిన అనమాట. సోలంకి వంశాన్ని ఎవరు స్థాపించారు ఫ్రెండ్స్? ముల్రాజ్ అనమాట. 15వది ఏంటంటే గుప్త వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? ఇది మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఒకటి విజయాలయ ఒకటి, ముల్రాజ్ ఒకటి, ఉపేంద్ర రాజ్ ఒకటి, శ్రీగుప్త ఒకటి. మీకు ఆన్సర్ తెలుసు కాబట్టి చెప్తున్నా, అంటే తెలుసు మీకు. ఆన్సర్ వచ్చింది శ్రీగుప్త అనమాట. శ్రీగుప్త గుప్త వంశాన్ని స్థాపకుడు. అయితే శ్రీగుప్త తరువాత అతని కుమారుడు ఘటోత్కచ పాలకుడయ్యాడు. ఈ వంశంలో తొలి మహారాజుగా
చంద్రగుప్త వన్ విస్తృతమైన సామ్రాజ్యాన్ని స్థాపించిందన్నమాట. ఎప్పటి నుంచి ఎప్పటికంటే 240 నుంచి 287 పరిపాలన అనమాట. అయితే గుప్త వంశ స్థాపకుడు ఎవరు? శ్రీగుప్త అనమాట. మీకు ఈ వీడియో ఫాస్ట్ అనిపిస్తే పాజ్ చేసి రాసుకోండి. ఇది డెడ్ ఈజీ, మీకు గుర్తుంటుంది. శాతవాహనుల వంశాన్ని స్థాపించిన ఎవరు? శాతవాహనులు స్థాపించింది శాతవాహనుడు కాదు, ఆయన ఏమైతాడంటే మూల పురుషుడు అనమాట. శాతవాహనులు స్థాపించింది ఎవరంటే రాజశీముఖ్ అనమాట. ఆన్సర్ వచ్చేసి రాజశీముఖ్. అయితే వీరను చూసుకుంటే శాతవాహన వంశాన్ని 230 మరియు 60 BC మధ్య రాజు శీముఖ్ స్థాపించాడు. అయితే శాతవాహన వంశ రాజధానిని ప్రతిష్టానంగా ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉంది. రాజధాని అనేది ప్రతిష్టానపురం. ఎక్కడుందంటే మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జిల్లాలో ఉందన్నమాట. ఇది మీకు అందరికీ ఐడియా ఉంటుంది. 17వది హర్యాంక వంశాన్ని స్థాపించింది ఎవరు? ఆప్షన్ చూసుకుంటే బింబిసార్ ఒకటి, రాజశీముఖ్ ఒకటి, ఉపేంద్ర రాజు ఒకటి, శ్రీగుప్త ఒకటి. ఆన్సర్ ఏంటంటే బింబిసారుడు అనమాట. అయితే హర్యాంక వంశాన్ని 544 BCలో బింబిసారుడు స్థాపించిండు. కానీ బింబిసారుడు తన రాజధానిని గిరిరాజుగా ఏర్పరిచాడనమాట. అయితే గిరిరాజు ఏంటంటే రాజగృహ అనమాట. 18 వచ్చేసి నందవంశాన్ని స్థాపించిన వారు ఎవరు? ఇందులో ఆప్షన్ చూసుకుంటే బింబిసార ఒకటి, రాజశీముఖ్ ఒకటి, ఉపేంద్ర రాజు ఒకటి, మహాపద్మనంద ఒకటి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఏంటంటే నందవంశ స్థాపకుడు మహాపద్మనందుడు. 19 ఏంటంటే తుగ్లక్ వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ చూసుకుంటే గియాసుద్దీన్ తుగ్లక్ ఒకటి, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒకటి, ఫిరోజ్ తుగ్లక్ ఒకటి, మహాపద్మనంద. అయితే మీకు తుగ్లక్ ఉంది కానీ తుగ్లక్ చూసుకుంటే మూడింటికి తుగ్లక్ ఉందని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మీకు తెలియదు. సో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఆన్సర్ ఏంటంటే గియాసుద్దీన్ తుగ్లక్ అనమాట. వివరణ చూసుకుంటే గియాసుద్దీన్ వంశం ఢిల్లీ సుల్తానేట్లోని ఒక వంశం. ఏ వంశం అనమాట? తుగ్లక్ వంశం ఏంటంటే ఢిల్లీ సుల్తానేట్లోని ఒక వంశం. ఇది 1320 నుండి 1414 వరకు ఢిల్లీలో అధికారాన్ని చేపట్టింది. తుగ్లక్ వంశాన్ని గయాసుద్దీన్ తుగ్లక్ స్థాపించినమాట. 20 వచ్చేసి శిశునాగ వంశాన్ని స్థాపించింది ఎవరు? ఇందులో ఆప్షన్ చూసుకుంటే శిశునాగ ఒకటి, రాజశీముఖ్ ఒకటి, ఉపేంద్ర రాజు ఒకటి, మహాపద్మనంద. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే శిశునాగ అనమాట. అయితే శిశునాగ వంశాన్ని స్థాపించాడు. శిశునాగుడు శక్తివంతమైన పాలకుడు. ఆయన గిరిరాజుతో పాటు వైశాల్యాన్ని తన రాజధానిని చేసుకున్నాడు. 20 వచ్చేసి కుషాణ వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ చూసుకుంటే శిశునాగ ఒకటి, రాజశీముఖ్ ఒకటి, ఉపేంద్ర రాజు ఒకటి, కుజుల కట్పిసేన్ ఒకటి. ఆన్సర్ ఏంటంటే కుజుల కట్పిసేన్ అనమాట. అయితే కుషాణ వంశ స్థాపకుడు కుజుల్ కట్పిసేన్ అనమాట. కానీ కుషాణ వంశంలో అత్యంత ప్రతాపశాలి రాజవులంటే కనిష్కుడు అనమాట. అయితే కనిష్కుడి కాలంలోనే వాసుమిత్ర ఆధ్వర్యంలో 4వ బౌద్ధ సమితి కుండల్ 1లో జరిగిందనమాట. కుండల్ 1 అంటే ఏంటంటే ఆ కాలంలో కాశ్మీర్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇవన్నీ 21 రాజవంశాలు ఉన్నాయి కదా. అయితే ఇవన్నీ మనం ఒక దగ్గర రాసుకోనికి నేను షార్ట్ రివిజన్ లెక్క ఇట్లా రాసిన అనమాట. వీటిలో చూసుకుంటే బానిస వంశ నిజమైన స్థాపకుడు ఎవరు? ఇల్తుత్మిష్. కానీ బానిస వంశ స్థాపకుడు మాత్రం కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. అయితే కుతుబుద్దీన్ ఐబక్ 1210 ADలో చచ్చిపోతే ఈ ఇల్తుత్మిష్ నిజమైన స్థాపకుడు అవుతాడు. 3వది ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరంటే జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. మౌర్య వంశ స్థాపకుడు అంటే చంద్రగుప్తుడు. శుంగ వంశ స్థాపకుడు అంటే పుత్యమిత్ర శుంగ. కన్వ వంశ స్థాపకుడు ఎవరంటే వాసుదేవ్. రాష్ట్రకూట స్థాపకుడు ఎవరంటే దంతిదుర్గ. పాల వంశ స్థాపకుడు ఎవరంటే గోపాలవన్. సేను వంశ స్థాపకుడు ఎవరంటే విజయసేన్. లోడి వంశ స్థాపకుడు ఎవరంటే బహుళూర్ లోడి. సంగమ వంశ స్థాపకుడు ఎవరంటే హరిహర మరియు బుక్కరాయ సోదరులు. మొఘల్ వంశ స్థాపకులు అంటే బాబర్. చౌహాన్ వంశ స్థాపకుడు అంటే వాసుదేవ్ చౌహాన్. పరమర వంశ స్థాపకుడు ఎవరంటే ఉపేంద్రరాజ్. సోలంకి వంశ స్థాపకుడు ఎవరంటే ముల్రాజ్. గుప్తా వంశ స్థాపకుడు ఎవరంటే శ్రీగుప్త. శాతవాహనుల వంశ స్థాపకుడు ఎవరంటే మీకు తెలుసు రాజశీముఖ్. హరిహర వంశ స్థాపకుడు ఎవరంటే బింబిసారుడు. అంటే హర్యాంక వంశ స్థాపకుడు ఎవరంటే బింబిసారుడు. నందవంశ స్థాపకుడు ఎవరంటే మహాపద్మనంద. తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరంటే గియాసుద్దీన్ తుగ్లక్. శిశునాగ వంశ స్థాపకుడు ఎవరంటే శిశునాగుడు. కుషాణ వంశ స్థాపకుడు ఎవరంటే కుజుల కట్పిసేన్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదన్నమాట ఈ వంశ స్థాపకులైన పూర్తి డీటెయిల్స్ వచ్చేసి. సో మీకు ఆల్రెడీ ఏమైనా చదివి ఉంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అయితే మనకు లాస్ట్ లో కదా చెప్పినట్టు ఇటు వంశాలు ఒక దిక్కు, వంశ స్థాపకులు ఒక దిక్కు రాసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ లో కానీ ప్రీవియస్ 2 నోటిఫికేషన్లో 19 లాస్ట్ నోటిఫికేషన్ లో ఎలా అంటే డైరెక్ట్ తిరిగి ఇచ్చేది కంటెంట్ అడిగేది అన్నమాట. ఇప్పుడు అట్లేదు,
ఖచ్చితంగా ఇటు సింగిల్ సెంటెన్స్ ఇద్దరు కానీ జతపరచమంటాడు. అంతకు ఎట్లుండే 4 ఆప్షన్లకు 4 ఇచ్చేసి జతపరచు అని అన్నది. ఇంత పైన సార్ ఎట్లుండే 4కి ఒకటి ఎక్కువ పెట్టేది, ఎక్కడన్నా ఒకటి అంటే 10 క్వశ్చన్లలో ఒకదానికి 5 ఇచ్చేది అనమాట. ఈసారి అట్లా ఇయ్యాడు. ఏమిటంటే 4 వంశస్థాపకులు ఇస్తారా, ఇటు రాజ్యాలు వచ్చేసి 7 ఇస్తాడు. 4 ఇచ్చి 7 కాడ 5 ఇచ్చి 7 ఇస్తాడు ఖచ్చితంగా. ఈ 4 ఇప్పుడు నువ్వేమనుకుంటావు 3 దొరకబట్టి అనుకో, 4 అదే కరెక్ట్ అని నువ్వు అనుకుంటావు. కానీ వాడేం చేస్తాడు, ఇట్లా కాదని చెప్పేసి ఇంకా 2 ఎక్కువ ఇచ్చాడు అనుకో, ఈ 7లో ఏదైనా నువ్వు తలకే విక్కోవాలి. సో నువ్వు అట్లా మిస్టేక్ చేయకుండా ఈ వంశ స్థాపకులు రాజ్యాలు రాసుకొని పొద్దుగా అయితే కూడా కత్తించుకో. లేతే ఏం లేదు, దాన్ని చూడాలి. వంశ స్థాపకులు వీళ్ళు, ఇది ఇల్లు, ఇది ఇల్లు అని చెప్పేసి బయట చేసుకుంటుండాలి. ఖచ్చితంగా మైండ్ లో ఫీడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నువ్వు ఇక్కడ దాకా ఈ వీడియో చూసినావంటే నీకు ఒక పేషెన్స్ ఉన్నట్టు, నీకు ఒక పట్టుదల ఉన్నట్టు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.